లోక్సభ సెగ్మెంట్ కనుక తీసుకున్నట్లయితే అక్కడ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అందులో ఫస్ట్ది కళ్యాణదుర్గు, నెక్స్ట్ది తాడిపత్రి, 2 గుంటకల్, సింగనమల, అనంతపూర్ అర్బన్, ఉరవకొండ, రాయదుర్గు. ఇక కళ్యాణదుర్గు తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి తలారి రంగయ్య వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ నుంచి సురేంద్రబాబు పోటీ చేస్తున్నారు. 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి ఉషశ్రీ చరణ్ ఇక్కడ నుంచి గెలుపొందారు. కానీ ఈసారి మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ ఉషశ్రీ చరణ్కి టికెట్ ఇవ్వకుండా తలారి రంగయ్యకి టికెట్ ఇచ్చింది. కానీ ఈసారి టీడీపీ సురేంద్రబాబుకి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక తాడిపత్రిని కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. టీడీపీ నుంచి జేసీ అస్మిత్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. 2019 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలుపొందారు. ఇక ఈసారి కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డికే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక గుంటకల్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వెంకట్రామరెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ నుంచి జయరాం పోటీ చేస్తున్నారు. అయితే 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో వెంకట్రామరెడ్డి గెలుపొందారు. ఇక ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వెంకట్రామరెడ్డికే గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సింగనమల అసెంబ్లీ సెగ్మెంట్ని తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వీరాంజనేయులు పోటీ చేస్తున్నారు. ఇక టీడీపీ నుంచి బండారి శ్రావణశ్రీ పోటీ చేస్తూ ఉన్నారు. సింగనమల 2019లో పోయినసారి చూసుకున్నట్లయితే జొన్నలగడ్డ పద్మావతి వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొందారు. బట్ ఈసారి ఎవరు గెలుపొందుతారు అనేది క్వశ్చన్ మార్క్, తెలియట్లేదు. టగ్ ఆఫ్ వార్ ఉంది. మరొక అసెంబ్లీ సెగ్మెంట్ అనంతపూర్ అర్బన్ నుంచి వైఎస్ఆర్సీపీ తరపున అనంత వెంకట్రామరెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ నుంచి దగ్గుపాటి వెంకటేశ్వరరావు పోటీ చేస్తూ ఉన్నారు. అయితే 2019 ఎలక్షన్స్లో పివి సిద్ధారెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొందారు. అయితే ఈసారి కూడా వైఎస్ఆర్సీపీకి అనంత వెంకటరామరెడ్డికే గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఉరవకొండ అసెంబ్లీ సెగ్మెంట్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ తరపున విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్ పోటీ చేస్తూ ఉన్నారు. 2019లో కూడా టీడీపీ క్యాండిడేట్ అయిన పయ్యావుల కేశవ్ గెలుపొందారు. ఇక ఈసారి కూడా అతనికే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక రాయదుర్గిని తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి మిట్టు గోవిందరెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ నుంచి కలువ శ్రీనివాసులు పోటీ చేస్తూ ఉన్నారు. అయితే 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి రామచంద్రారెడ్డి గెలుపొందారు. బట్ ఈసారి మాత్రం కూటమి పార్టీ అయిన టీడీపీ గెలుపొందే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇది అనంతపూర్ లోక్సభ సెగ్మెంట్ కింద ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన సమాచారం. ఏ పార్టీ గెలుపొందుతుంది, ఏ పార్టీకి గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే సమాచారం.